వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. ఈ రోజు అయితే బ్యాచులర్ స్టైల్ చికెన్ కర్రీని మీకు చూపించబోతున్నాను. ముందుగా కడాయి వేడి చేసుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిరపకాయలు వేసి కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక ఒక 3 ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకొని స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేది చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయ్యాక నేను ముందుగా కట్ చేసుకున్న 2 టమాటోస్ పొడవుగా కట్ చేసుకున్నాను. అది కూడా బాగా ఫ్రై చేయాలి. ఈ ఆనియన్స్తో పాటు ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయ్యాక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. సరే కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఆయిల్ అనేది సపరేట్ అయింది కదా. ఇంతవరకు ఫ్రై చేశాక నేను ముందుగా చికెన్లో ఉప్పు, కారం, పసుపు వేసి మ్యారినేట్ చేస్తాను. ఒక ½ అన్ అవర్ మ్యారినేట్ చేసిన తర్వాత ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేయాలి. చూసారు కదా చికెన్ ఎలా ఫ్రై అయిందో, ఆయిల్ పైకి అనేది వచ్చింది కదా. చూసారు కదా, ఇలా ఫ్రై అయ్యాక 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేయాలి. మొత్తం బాగా మిక్స్ చేయాలి. మసాలాలన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేయాలి. ఒక 5 మినిట్స్ అయినా ఈ చికెన్ మళ్ళీ ఫ్రై చేయాలి. బాగా ఫ్రై చేయాలి. చికెన్ని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. చూసారు కదా, ఈ ఆయిల్ అనేది ఎలాగా బాగా తేలిందో అలా ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ ఎంత బాగా ఫ్రై చేస్తామో, ఎంత బాగా ఫ్రై చేస్తామో అంత బాగుంటుంది టేస్ట్. చికెన్ అనేది నీచు వాసన లేకుండా చికెన్ కర్రీ అనేది చాలా యమ్మీగా ఉంటుంది. ఇలా ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం వాటర్ వేయాలి. వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ అయినా మగ్గనివ్వాలి. చూసారు కదా, నాకు గ్రేవీకి ఎంత వాటర్ కావాలనుకున్నానో అంత వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చి మూత పెట్టి మగ్గనివ్వాలి. 5 మినిట్స్. చూసారు కదా, ఈ ఆయిల్ అనేది ఎలా సపరేట్ అయిందో, చికెన్లో నుంచి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది కదా. ఈ స్టేజ్లోనే చికెన్ మసాలా వేసుకోవాలి. ఈ స్టేజ్లోనే చికెన్ మసాలా ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి. వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి.